బ్రెడ్ హల్వా చేసుకుందామా? ఒక బ్రెడ్ స్లైస్ని 4 ముక్కలుగా చేసేసుకొని ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసేసుకుందాం. చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ బ్రెడ్ స్లైసెస్ని అయితే మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసేసుకొని వేరొక బాండీ పెట్టేసుకుందాం. నేను తీసుకున్న క్వాంటిటీ ఒక 10 బ్రెడ్ స్లైసెస్కి 1 గ్లాస్ ఆఫ్ షుగర్ అయితే తీసేసుకున్నా. దాంట్లో ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి కొన్ని యాలకులు వేసి షుగర్ని అయితే కరిగిచ్చేసుకుందాం. పాకం ఏం అవసరం లేదండి, షుగర్ కొంచెం మెల్ట్ అయ్యి జిగురుగా వస్తే చాలు. ఈ ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని మనం ఈ సిరప్లో వేసేసుకుందాం. పాకంలో వేసిన తర్వాత 1-2 మినిట్స్ ఈ బ్రెడ్ ముక్కల్ని కలబెట్టుకుందాం. ఈ పాకం పీల్చుకొని ముక్కలు కొంచెం సాఫ్ట్ అవుతాయి. ఇలా కొంచెం సాఫ్ట్ అయిన ఈ బ్రెడ్ ముక్కల్లో 3/4 గ్లాస్ అయితే పాలు పోసేసుకుందాం. ఇలా పాలు పోసిన తర్వాత బ్రెడ్ ముక్కలు ఇంకా సాఫ్ట్ అవుతాయి. పాలు పోసిన తర్వాత బాగా కలబెడుతూ గెంటెతో స్మాష్ చేస్తూ వీడియోలో చూపించిన విధంగా కలబెట్టుకోవాలి. ఫైనల్గా అయితే మన బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. పెళ్ళిళ్ళలో పెట్టే ఈ బ్రెడ్ హల్వా అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఒకసారి ఇలా ట్రై చేయండి, సూపర్ టేస్టీతో వస్తుంది. మళ్ళీ మళ్ళీ కావాలంటారు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.